జేమ్స్ చెప్తున్నాడు. జేమ్స్ తనతో కలిపి చెప్తున్నాడు ఏమని, మనం అందరం కూడా తప్పిపోతున్నాం. దెర్ ఇస్ నో, దీంట్లో ఎవరు కూడా నేను దీంట్లో పడిపోలేదు అంటానికి లేదు. ఎవరైనా చెప్తారా నేను మాటలో తప్పిపోలేదు అంటాను? ఎవరైనా చెప్తారా? మన ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు, అందరు అబద్ధాలు ఆడటం మానేస్తే ఏమవుతుంది అని క్వశ్చన్ వేశాడు. ఫస్ట్ నేను తెలుసా, గవర్నమెంట్ పడిపోద్ది అంట ఫస్ట్. రెండోది ఏదో లాయర్స్కి పని ఉండదని పెట్టాడు. ఇంకేంటంటే ఉన్నాయి, ఇంక నేను చదవలేదు కానీ 2-3 చదివా నేను. రైట్, అబద్ధాలు మానేస్తేనే అంత డ్యామేజ్ జరిగిపోద్ది అంట మనకి. రైట్, అందరూ పడిపోయేటువంటి ఏరియా ఏది అని జేమ్స్ తనకే దాన్ని తెలుసు కదా. జేమ్స్ ఎట్లుంటుందో పొడి చేస్తాడు, కొట్టేస్తాడు అని జేమ్సే చెప్తున్నాడు ఏమని, మనం అందరం అన్ని విషయాల్లో తప్పిపోవచ్చున్నాం. ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా, రైట్, స్పీచ్లో ఎవడైతే తప్పడో చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. ఫర్ ఈ ఆల్ స్టంబుల్ ఇన్ మెనీ వేస్ అండ్ ఇఫ్ ఎనీ వన్ డస్ నాట్ స్టంబుల్ ఇన్ వాట్ హీ సేస్. అంటే మాటలో ఎవరైతే తప్పరో వాడు దేంట్లో తప్పడంట తెలుసా? దేంట్లో కూడా తప్పడంట. అంటే మనం మాట్లాడలు మరి మనకి 5 సెన్సెస్ ఉన్నాయి. ఏంటి 5 సెన్సెస్? పంచభూతాలే, స్మెల్, ఇవన్నీ. కానీ దీంట్లో ఏది తెలుసా చాలా ప్రాముఖ్యం? నేను ఎప్పటి వరకు నేను ఐసే అనుకునేవాడిని, నేను కళ్ళు చాలా ఇంపార్టెంట్ అనుకునేవాడిని. కానీ ఏది తెలుసా ఇంపార్టెంట్? టంగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే టంగ్ నేను సరిగ్గా పెట్టుకుంటే నా కళ్ళు కూడా బాగా అవుతాయి. అది చెప్తున్నాడు ఇక్కడ, తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుంటాడంట. ఎప్పుడైతే స్పీచ్ కరెక్ట్గా ఉంటే కళ్ళు సరిగ్గా అయిపోతాయంట, వినటం సరిగ్గా అయిపోతాయంట, వాసన చూడటం సరిగ్గా అయిపోతుంది. వాట్ ఎవర్ దట్ యు ఆర్ ల్యాకింగ్. ఇప్పుడు నేను ఎక్కువగా ఫుడ్ తినే హ్యాబిట్ ఉందనుకో, నేను సరి చేయాల్సింది ఎక్కడ? ఫుడ్ కాదు, టంగ్ సరి చేసుకోవాలి. మాట్లాడేది సరి చేసుకుంటే ఆటోమేటిక్గా నేను ఫుడ్ తినేది కూడా. నా నిద్రలో లోపం ఉందనుకో, సరిగ్గా నిద్రలేకపోతున్నాను. ఎక్కడ? ఎందుకు వస్తుంది నిద్ర? ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి, ఎక్కువ మాట్లాడి, ఎప్పుడన్నా మావిడి నరిస్తే మళ్ళీ నిద్ర ఉంటుంది నాకే. ఎక్కడన్నా ఇక్కడ తప్పు చెప్పాను అనుకో ఏదన్నా, మళ్ళీ రాత్రి అంతా నిద్ర ఉంటుంది నాకు మళ్ళా. దీనికి ఎంత పవర్ ఉంటుందంటే, అంటే దీని మీద మనం ఎంతగా సరిగా అయితే అంతగా మిగతా అన్ని ఏరియాస్ కూడా లోపము లేకుండా తన సర్వ శరీరమును కూడా, అంటే దీనికి ఉన్న పవర్ మొత్తం బాడీ అంతా కూడా కంట్రోల్లో పెట్టేస్తాడు. అయితే ప్రశ్న వచ్చేసి ఎలాగా ఇంకా ఏమంటాడు తెలుసా? ఇక్కడ ఒక ఇంకా ముందుకు వస్తే 7వ వచనం 8వ వచనం 7-8 చదువుదాం. అదే చాప్టర్లో 7 and 8. ఏ నరుడును ఎందుకు చేయలేడంట? అండ్ దెన్ హీ గివ్స్ ఎ రీజన్. నో హ్యూమన్ బీయింగ్ కెన్ టేమ్ ద టంగ్. ఇట్ ఈస్ రెస్ట్లెస్ ఈవిల్ ఫుల్ ఆఫ్ డెడ్లీ పాయిజన్. అంటే ఇప్పుడు నేను ఏమైనా చెప్పాను అనుకోండి, మీ నాలుకను సరిగ్గా పెట్టుకోండి, మంచిగా మాట్లాడండి అని, రాంగ్ మెసేజ్. ఎందుకు? ఎవడు ఉండలేడు, ఎవడు చేయలేడు. అదే చెప్తున్నాడు. ఏ నరుడు కూడా నాలుకను సరి చేయలేడంట. వాడి వల్ల కూడా కాని పని అంట అది. నువ్వు జంతువుల్ని, అంటే క్రూరమైన జంతువుల్ని కూడా కొంతమంది మనం చూస్తాం యూట్యూబ్లో కూడా, పులుల్ని గిలుల్ని కూడా ఇంట్లో పెంచుకుంటారు, పాముల్ని కూడా పెంచుకుంటారు. వాటన్నింటిని కూడా మచ్చిక చేసుకోవచ్చంట, సాధు చేసుకోవచ్చంట, వాటిని మంచి రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. కానీ నాలుకని నువ్వు చేయలేవు. ఇట్స్ ఎ డెడ్లీ పాయిజన్. అంటే మంచిగా మాట్లాడని ఇచ్చే మెసేజ్లు అన్నీ కూడా ఫాల్స్ మెసేజెస్. అవి ఏం పనికిరావు. పనికి చేయను 100 నేను 1 గంట సేపు మంచిగా మాట్లాడు సరి చేసుకుంటే అది ఏమీ పని చేయవు. కానీ సోర్స్ అంతా ఎక్కడుంటుంది? ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు వెళ్తాడు కదా, వెళ్ళి ఏమంటాడు? ఆదామా ఎక్కడున్నావు అంటాడు. అంటే ఏమంటాడు ఆదాము? మనకి నిజంగా ఆదికాండము 4 chapters మనం చదివి అర్థం చేసుకోగలిగితే మనం చాలా 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 దాంట్లో నేర్చుకోవచ్చు కదా. ఏమంటాడు ఆదాము? ఏమంటాడు?
దిగంబరునిగా నుంటిని. ఈయన ప్రాబ్లం అంతా ఎక్కడుంది తెలుసా? నేను దిగంబరిగా ఉన్నాను, అది ప్రాబ్లం అయింది. నేకెడ్ అయిపోయాను, అది ప్రాబ్లం అయింది. అఫ్ కోర్స్ అది ప్రాబ్లమే, కానీ అసలు ఒరిజినల్ ప్రాబ్లం ఏంటి? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు దిగంబరిగా ఏం చూడట్లా. దేవుడిని ఎక్కడున్నావు అంటున్నాడు ఈయనేమో నేను దిగంబరిని అంటున్నాడు. ఇక్కడ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిస్ నేకెడ్నెస్. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ అన్ ఇష్యూ, బట్ ఇన్ గాడ్స్ వ్యూ ఇస్ దట్ ఇష్యూ. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు అసలు ఇక్కడ? నీకు తెలిపి ఎవరు తెలిపాడయ్యా బాబు? అసలు నీకు ఎవరు తెలిపాడు? నీకు హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ ఇన్ దట్ యు ఆర్ నేకెడ్? అండ్ ఇంకేం చెప్తున్నాడు? అందుకైనా కాదు, తెలిపిన వాడేవాడు. నీవు తినకూడదన్నటువంటి దేవుడి యొక్క ఇష్యూ ఏంటి ఇక్కడ? దేవుడి ఇష్యూ ఏమో నువ్వు తినొద్దన్న దాన్ని నువ్వు తిన్నావు, అది ఇష్యూ నాకు ఇక్కడ. కానీ ఆదాం ఇష్యూ ఏంటి? దిగంబరి ఇష్యూ. ఆదాము ఇక్కడ ఇష్యూని రైట్గా అడ్రస్ చేస్తున్నాడా? చేయట్లా. రాదాము ఏంటి? ఎఫెక్ట్ని చూస్తున్నాడు ఇక్కడ. ఇష్యూ యొక్క సోర్స్ని చూడట్లా. నేను దిగంబరినే అనుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అసలు నువ్వు తినొద్దన్న పండు నేను నీకు ఎవరు చెప్పారయ్యా? ఎవరు తిన్నారు నిన్ను? ఎవరు చెప్పారు? ఎట్లా తిన్నావు నువ్వు? కదా, అది కూడా నోరు ద్వారా. ఆ నోరు ద్వారా తినడానికి మళ్ళా ఈవు కూడా ఆ మాటలు వినాల్సి వచ్చింది కదా. అంటే ఏంటి? ఈవు డిడ్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ టు ద సేటన్. అంత జ్ఞానం లేదు, లొంగిపోయింది. దట్ ఈస్ ద రీజన్ వీ సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వెన్ హీ వాజ్ ఇన్ ద విల్డర్నెస్. ఆయన ఎలా చెప్పాడు? ఆయన వాజ్ ఏబుల్ టు ఆన్సర్ వర్డ్ టు వర్డ్. ఎదుర్కొన్నాడు, పంపించి పడేశాడు దాన్ని. మనం ఎప్పుడైతే మన ఇష్యూని సోర్స్, అందుకోసమే వాక్యం అనేది మనకి సోర్స్ను ప్రొవైడ్ చేస్తుంది, నాట్ ద స్టెప్స్. సోర్స్ను అడ్రస్ చేసేటువంటి వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. మనకి దాన్ని పట్టుకోగలిగితే మిగతాది వచ్చేస్తుంది మనకి కదా. సో అందుకోసమే ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు సీ యాక్ట్స్ చాప్టర్ 2 ద డే ఆఫ్ పెంటెకోస్ట్ రోజు ఏమైంది. అంటే ఇప్పుడు నాలుక అనేది లేకపోతే నోరు అనేది అంత ప్రాబ్లమాటిక్ అయితే, అంత ఇష్యూ క్రియేట్ చేస్తే, అంత సోర్స్ దాంట్లో ఉంటే, దేవుడు దేన్ని అడ్రస్ చేశాడు తెలుసా? డే ఆఫ్ పెంటెకోస్ట్ రోజు. డే ఆఫ్ పెంటెకోస్ట్ రోజు చాలా చేయొచ్చు దేవుడు. ఏమేం చేయొచ్చు? మెరుపులు పుట్టించవచ్చు, వడగండ్లు తీసుకొని రావచ్చు, ఇంకా ఏంటంటో చేయొచ్చు, పెద్దవన్నీ కూడా. కానీ దేవుడు ఏం చేశాడు ఆ రోజు? ఏంటి చూద్దాం. ఈరోజు వర్తమానం అదే. ఈరోజు వర్తమానం ఏంటంటే ద టంగ్స్ ఆఫ్ ఫైర్, నాట్ ద స్పీకింగ్ ఇన్ టంగ్స్. చాలాసార్లు డే ఆఫ్ పెంటెకోస్ట్ అంటే దేంట్లోకి వెళ్తాం మనం? దానికే వెళ్తాం. కానీ దాంట్లో చాలా ఉంది. ఏముంది ఇంకా? ఆ రోజు పెద్ద గాలి వచ్చిందంట, శబ్దం వచ్చిందంట, ధ్వని వచ్చిందంట. ఇంకేం జరుగుతాయి ఆ రోజు స్పీకింగ్ ఇన్ టంగ్స్ ముందుగా ఇంకొకటి జరుగుతుంది. ఏంటది? భాషలు మాట్లాడటానికి ముందు ఇంకొకటి జరిగింది. ఏం జరిగింది? అగ్ని జ్వాలలుగా విభజించబడినటువంటి నాలుకలు వారి మీద వ్రాలగా, అప్పుడు వారు ఆత్మవాక్శక్తి అనుగ్రహించిన కొలది భాషలతో, ఇది పక్కన పెట్టేద్దాం, భాషలతో మాట్లాడటం. ఇప్పుడు ఈ అగ్ని నాలుకలుగా విభాగించబడి ద టంగ్స్ ఆఫ్ ఫైర్ రెస్టెడ్ ఆన్ దెమ్. ఏంటది? ఏం తెలియజేస్తుంది? వేరే ఎన్నో కూడా మనకి ఇప్పుడు కదా, అది వాళ్ళకి ఇచ్చారా మనకి ఇచ్చారు? నేనంటాను అది ఆ ఇమేజ్ అయితే ఆ పిక్చర్ మన కొరకు ఇవ్వబడింది. వాళ్ళు ఆల్రెడీ చేసేసారు, వాళ్ళు భాషలు మాట్లాడేశారు. ఆ రోజు 3,000 పీపుల్ దే గాట్ సేవ్డ్, దే డిడ్ దేర్ జాబ్. బట్ దట్ పిక్చర్ రిసెంబల్స్ ఫర్ అస్, మోర్ ఫర్ అస్. వారి తలల మీద అగ్ని నాలుకలుగా విభాగించబడేది రాలిందంట. అది ఏం తెలియజేస్తుంది మనకి? దేవుడు ఎందుకు అది చేయాలి? ఇంకా చాలా చేయొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇంకా గొప్పగా ఏదైనా కూడా చేయొచ్చేమో. ఇంకా గొప్ప శక్తిని వచ్చేసి వాళ్ళు కూడా ఇంకా ఏదేదో అద్భుత కార్యాలు చేసే వ్యక్తులు కూడా మార్చబడొచ్చేమో. అవన్నీ లేటర్గా జరుగుతాయి. కానీ ఆ రోజు జరిగింది ఏంటి? ఓన్లీ నాలుకలు మాట్లాడటము, కమ్యూనికేషన్, స్పీచ్ థెరపీ అయ్యే జరిగినాయి ఆ రోజు. ఎందుకు అంత ఇంపార్టెంట్ దేవునికి? ఎందుకు అంత ఇంపార్టెంట్ అది? స్తుతి. వాళ్ళు ఏం చేశారంట? భాషలతో దేవుణ్ణి మహిమపరిచారు. అంతేనా? 11th verse చదువుతావు. వాళ్ళు భాషలతో మాట్లాడి చేసింది ఏంటి?
దేవుని గొప్ప కార్యములను వివరించుట. వాళ్ళు చేసింది భాషలతో మాట్లాడటం అంటే దేవుని స్తుతించారు. పీటర్ నిలబడి ఏం చేస్తాడు ఆయన? సువార్తను ప్రకటిస్తాడు ఆయన. అదే చేసింది వాళ్ళు. వాళ్ళు ఏమన్నా వీధుల్లోకి వెళ్ళారా? ఆ రోజు వీధుల్లోకి వెళ్ళా. కరపత్రికలు పంచారా? పంచలా. వాళ్ళే వచ్చారు వీళ్ళ దగ్గరికి. నేనేమంటానంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అయితే నీ దగ్గరికి వస్తారు. ఫస్ట్ నీ దగ్గరికి వస్తారు. నువ్వేం వీధుల్లోకి వెళ్ళి ప్రకటించాల్సిన అవసరం లేదు. సెకండ్ స్టేజ్ అది. ఫస్ట్ స్టేజ్లో నువ్వే చెప్తావు, నువ్వే మాట్లాడతావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద డిసెన్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ చేసినటువంటి కార్యం ఏంటంటే, అగ్ని నాలుకలుగా విభాగించబడి వారి మీద. అంటే ఏమవుతుంది? ఏం జరుగుతుంది నీలో? హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు వాడు? హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఏంటి మారుస్తాడు? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మార్పు? మన స్పీచ్ మారుతుంది, మన కమ్యూనికేషన్ మారుతుంది. అక్కడి నుంచి మన జీవితం మార్చుకుంటూ, మీరు చూడండి, ఎవరైనా సరే దేవుణ్ణి తెలుసుకున్న వారి వ్యక్తుల జీవితాల్లో మొట్టమొదటి మార్పు దేంట్లో వస్తుంది? మాటల్లో వస్తుంది. మాటలు ఏంటి మార్చుకోవడం? ఇప్పుడు కొంతమంది ఎక్కువ మాట్లాడే ఉంటారు. నా భార్య కానీ, శ్రీకాంత్ బ్రదర్ కానీ, దే టాక్. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు మాట్లాడేది మారుతుందండి. నేచర్ మారదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేచర్ మారదు. నువ్వు అనుకున్నా కూడా నువ్వు మార్చుకోలేవు. అది ఏం మారుతుంది? మాట్లాడే పద్ధతి మారుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? దేవుణ్ణి మహింపరుస్తా ఉన్నారు. నువ్వు అదే సీమ్లోనే మాట్లాడుతుంటావు, కానీ నువ్వు దేవుని మహింపరుస్తావు, దేవుని కనపరుస్తావు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందా? ఈ బ్యాక్గ్రౌండ్లో ఆ సీన్ నడుస్తూ ఉంటుంది. నువ్వు ఇంపాక్ట్ చేస్తూ ఉంటావు పీపుల్ని, నువ్వు బ్లెస్ అవుతూ ఉంటావు, నీకు తెలుస్తూ ఉంటుంది, నీ జీవితం కూడా మారుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని మహింపరచాలా అనేటువంటి దాంట్లో మారుతున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావా, నువ్వు తక్కువ మాట్లాడుతున్నావు అనేది కాదు అక్కడ. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్ అక్కడ. దేని గురించి మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్ అక్కడ. మాట్లాడటం నీ అన్ని సెన్సెస్గా. నాకు డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు అనుభవం, మాట్లాడటం అనేది నాది చాలా వాటికి ఇంపాక్ట్ అవటం చూసా. దేవుని వాక్యం కానీ, మామూలుగా మాట్లాడటం కానీ, ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ సో మచ్. నా బ్రెయిన్ సెల్స్ని ఇంపాక్ట్ చేయటం. అంటే నేను ఏదైతే దేని గురించి అయితే నేను ఆలోచిస్తూ భయపడుతూ జీవిస్తున్నానో, ఈ మాట్లాడటం, స్పీచ్ అనేది ఇట్ ఈస్ ఇంపాక్టింగ్, చాలా వాటిల్లో ఇంపాక్ట్ చేయడం చూసా. నేను అనుకున్నాను, అరే మాట్లాడటానికి ఎంత ఉందా. నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, వాక్యంలోనే నాకు చాలా దేవుడు తెలియజెప్పాడు. హౌ టు ఓవర్కమ్ దట్ స్టేజ్ విత్ స్పీచ్, విత్ టాకింగ్. ఈరోజు నేను చాలాసార్లు చూసుకుంటాను, నేను ఎవరితో మాట్లాడి దేవుని గురించి, ఎవరికి ఏదైనా చెప్తామా, ఒక ఆశ వచ్చేసింది నాకు. అప్పుడు మొన్న వెళ్ళినప్పుడు కూడా, నేను ఎక్కడికి వెళ్ళాము, కాలిఫోర్నియాకి వెళ్ళినప్పుడు కూడా, ఈరోజు ఐ వాజ్ గోయింగ్ త్రూ వన్ పర్సన్తో ఒక 21 days ప్రేయర్కి నేను ఐ వాజ్ గోయింగ్ త్రూ. వచ్చిన రోజు నుంచి కూడా నేను చూస్తూ ఉన్నా, ఎవరు దొరుకుతారా, ఎవరు. అఫ్ కోర్స్ ఐ మీటింగ్ సో మెనీ పీపుల్, ప్రేయర్ చేస్తున్నా. బట్ లాస్ట్ మీటింగ్ ఒక పర్సన్తో కలవడం జరిగింది. ఈ వాజ్ ద డైరెక్టర్ ఫర్ ఆపరేషన్స్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీ. అతనితో నేను దాదాపు 12-13 రోజుల నుంచి ఐ వాజ్ స్పెండింగ్ టైం ఎవ్రీడే. అతను కాల్ చేసి, బ్రదర్ ఐ వాంటెడ్ టు ప్రే విత్ యూ, ఒక 21 days నాకు సమయం ఇస్తావా? నేను వెళ్ళి ఏం ట్రై చేయాలా. బట్ హౌ ద ఆపర్చునిటీస్ కమ్స్ టు యూ, అంటే నీకు ఎలా వస్తాయి ఆపర్చునిటీస్? దేవుని మాటలు చెప్పటానికి, దేవుని గురించి ప్రకటించడానికి. పీటర్కి ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఇక్కడ అందరూ వచ్చేసారండి. పీటర్ ఏం వెళ్ళా, 3,000 మంది వచ్చేసారు అక్కడికి. నిలబడి మాట్లాడేశాడు. ఏమైందంటే అప్పుడు ఏమన్నా అద్భుత కార్యాలు చేశారా? అందరిని టచ్ చేశాడా? రోగాలు పోయినా? ఏమీ లేదు. ఆ రోజు ఓన్లీ సువార్తను ప్రకటించాడంతే. మీరు సిలువ వేసిన యేసుక్రీస్తునే దేవుడు ప్రభువుగా నిర్ణయించాడు. ఏమైందంటే అప్పుడు వారి హృదయములు, దే వర్ కట్ ఇన్ ద హార్ట్. ఏం చేయలేదండి అక్కడ ఆ రోజు. పెద్ద కార్యాలు ఏం జరగలేదు ఆ రోజు. ఆ రోజు జరిగినది నేను కన్నా గ్రాస్ప్ చేసుకోగలిగితే, నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే, మన జీవితాలు కంప్లీట్గా మారిపోతాయి. దేవుడు మార్చేస్తాడు. ఎందుకంటే నేను ఎంత ట్రై చేసినా నా నోటి నేను మార్చుకోలేను. సాధు కాజాలదంటది. కానీ దేవుడు ఏం చేసి తన ఆత్మను ఎందుకు పంపించాడు తెలుసా? సరి చేయటానికి. ఆయన చేస్తారు. హీ ఎంపవర్స్ వాట్ టు స్పీక్, హౌ టు స్పీక్, వెన్ టు స్పీక్. నేను చాలాసార్లు 14 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటి తెలుసా? మాటల వల్లే యుద్ధాలు, మాటల వల్లే కుటుంబ జీవితాలు నాశనం, మాటల వల్లే
బిలీవర్ యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితంలో కూడా పోగొట్టుకోవటాలు. మాటలే. మీరు చూడండి ఎక్కడైనా సరే, ఈరోజు కుటుంబం చిలిపిందంటే ప్రేమ లేకుండా కాదు. చాలా మందికి ప్రేమలు ఉంటాయండి. దే హ్యావ్ ఎర్నెస్ట్ లవ్ ఫర్ ఈచ్ అదర్, ఈవెన్ ఫర్ ద సొసైటీ. కానీ ఒక్క మాటకి భరించలేరు, ఒక్క మాటకి తట్టుకోలేరు. దాన్ని ఎలా సరి చేయాలో కూడా మనకు తెలియదు. ఏం మాట్లాడుతున్నాం మనం, ఎలా మాట్లాడుతున్నాం మనం, ఏ విధంగా ఆధారపడాలి, దానికి సొల్యూషన్ ఏంటి? ఈరోజు సొల్యూషన్ మంచిగా మాట్లాడాలని చెప్పడానికి నేను చెప్పడానికి నిలబడలేదు ఇక్కడ. హౌ టు ఓవర్కమ్, ఈ వాక్యం నుంచి మనం ఎలాగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు మనం. ఎందుకంటే నేనేం మాట్లాడలేని వాడిని. నాకు మ్యారేజ్ అయినప్పుడు ఒక మాట్లాడలేని వ్యక్తిని నేను. కానీ దేవుడు తన ప్రత్యక్షతతో ఏదో చిన్న దేవుడి గురించి మాట్లాడాలని ఒక ఆశతో దేవుడు నన్ను నడిపించుకుంటాను. నేనే చూశాను. ఇట్ ఈస్ ఈవెన్ ఎ మిరకల్ ఫర్ మై సెల్ఫ్ దట్ ఐ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలా చేశాడు ఆయన, ఎలా చేయగలిగాడు ఆయన, నాకు అర్థం కాదు, నాకు తెలియదు. బట్ ఆల్ ఐ నో, ఐ సాట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవా నన్ను నింపు, దేవా నన్ను బలపరచు. నేను మాట్లాడలేనయ్యా, నా భార్యతో కూడా నేను మాట్లాడలేనయ్యా, నా పిల్లలతో కూడా నేను మాట్లాడలేనయ్యా, నాకు హెల్ప్ చేయి, ఓపెన్ మై మౌత్ లార్డ్. దేవుడు అలాంటి అవకాశాలను తీసుకొచ్చాడు. హీ ప్లేస్డ్ పీపుల్ బిఫోర్ మీ సో దట్ ఐ కెన్ షేర్ ద గుడ్ న్యూస్. అలానే స్టార్ట్ అయింది.